శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యతో ఇంకా బాధపడుతూ ఉన్నట్లయితే నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి గురూజీ గారు సీతారామరాజు గారితో అయితే మాట్లాడండి. ఆన్లైన్ ద్వారా అయితే మీకు జాతకం అయితే చెప్తారు, అంటే ఫోన్ ద్వారా అయితే జాతకం అయితే చెప్తారండి. మీ జాతక రీత్యా ఏమైనా సమస్యలు ఉన్నా దోషాలు ఉన్నా కానీ చెప్తారండి. సో నమ్మకంతో కాల్ చేసిన వారికి ఇప్పుడే పరిష్కార మార్గం అయితే చెప్తారు. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9000555640 ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది మరి కాసేపట్లో అయితే మొదలు కాబోతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు అందరికీ కూడా సచివాలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వచ్చి పింఛన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ రోజే పింఛన్ అనేది మీరు తీసేసుకోండి. ఏమైనా అవసరాలు కనుక ఉన్నట్లయితే ఈ రోజే పింఛన్ అనేది తీసేసుకోండి. రేపటి రోజున పింఛన్ అనేది పంపిణీ చేయడం లేదు. ఎందుకంటే రేపటి రోజున ఆదివారం రావడంతో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది నిలుపుదల చేస్తారు. మళ్ళీ సోమవారం అయితే పింఛన్ పంపిణీ అయితే జరుగుతుందండి. కాబట్టి మీరు ఎవరైనా సరే మీ అవసరాలకు చూస్తున్నట్లయితే ఈ పింఛన్ కోసము వెంటనే ఈరోజు ఖచ్చితంగా పెన్షన్ అనేది తీసేసుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 63,36,932 మంది లబ్ధిదారులకైతే పింఛన్లు అనేటివి అందించబోతుంది ప్రభుత్వము. అయితే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మీకు గనక పింఛన్ గనక హోల్డ్ చేసి ఉన్నారు అనే సమాధానం కనుక వచ్చినట్లయితే, లేదా మీకు పెన్షన్ అనేది లిస్ట్లో మీ నేమ్ రాలేదని కనుక వచ్చినట్లయితే మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీకు పెన్షన్ కనుక వెరిఫికేషన్ కనుక జరిగి ఉన్నట్లయితే అందులో మీ యొక్క కార్డు అనేది బోగస్ కార్డు కింద గుర్తించినట్లయితే మీ పెన్షన్ని హోల్డ్ చేస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్పింది, ఓకేనా. అయితే హోల్డ్ చేసినటువంటి ఈ యొక్క పెన్షన్ అనేది మీరు తిరిగి మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి తప్పనిసరిగా మీరు ఏ పెన్షన్కి అయితే దరఖాస్తు పెట్టుకొని పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ కూడా సబ్మిట్ చేయాలని చెప్తున్నారనమాట అధికారులు. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు ఎప్పటి లోపల ఇవ్వాలంటే 1 నెల లోపల మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసి మీ యొక్క ఐడి వెరిఫికేషన్ అనేది రాంగ్గా జరిగిందండి, మాకు సర్వే అనేది వెరిఫికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయవచ్చు అనమాట. తర్వాత మళ్ళీ కూడా మీకు వెరిఫికేషన్ అనేది చేసి మీ యొక్క పెన్షన్ అనేది రాబోయే పెన్షన్లోకి లేదా ఆ తర్వాత నెల వచ్చేటువంటి పెన్షన్లోకి అయితే లిస్ట్లోకి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నేను వీడియో చేస్తున్న ఈ సమయానికైతే పింఛన్ల పంపిణీ అనేది జరగలేదు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు. ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఈ నెలకు సంబంధించిన వివరాలు అయితే అప్డేట్ అయితే ఇంకా కాలేదన్నమాట. 7 గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వము అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. 7 గంటల నుంచి అయితే పింఛన్ల పంపిణీ అనేది చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈరోజు 7 గంటల నుంచి ఈ యొక్క వెబ్సైట్లో పెన్షన్ల పంపిణీ ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో జరుగుతుందని చెప్పని అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు మాత్రమే పెన్షన్ పంపిణీ అనేది తమిళనాడులో నేను మీకు చేయడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజున సెలవు దినం అయితే ఉంటుందండి, అది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. పెన్షన్ అనేది వెంటనే తీసేసుకోండి. ఇకపోతే బడ్జెట్లో కూడా పెన్షన్లకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారనే దాని మీద కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానని చెప్పాను. బడ్జెట్లో వచ్చేసి దాదాపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం 2025-26 గాను 27,518 కోట్లు అయితే ఇస్తున్నామని చెప్పి ఈ బడ్జెట్లో అయితే తెలియజేశారనమాట. నిన్నటి రోజున బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు అనేటివి జరిగాయన్నమాట. దాదాపు 27,518 కోట్లు అనేటివి కొత్త పెన్షన్లకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి రావచ్చు అని చెప్పని అడుగుతున్నారండి. కొత్త పెన్షన్లు అనేటివి ప్రభుత్వం ఇంకా కూడా అప్డేట్ అయితే చేయలేదన్నమాట. కొత్త పెన్షన్లు మనకి ఎప్పుడు రావచ్చు అంటే ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో అయితే ఉంటాయండి. మార్చి నెలలో అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మాత్రమే అప్డేట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా వెరిఫికేషన్స్ అనేటివి కూడా ఇంకా పూర్తి అయితే కాలేదు. వెరిఫికేషన్స్ కూడా మళ్ళీ కూడా జరుగుతాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా కొత్త పెన్షన్స్కి రావాల్సిన అప్డేట్స్ ముందుగా అయితే రావాలన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే రిమూవ్ చేసింది కదా. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లేకుండా పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తుంది అనే దాని మీద ఫస్ట్ ఒక జియో అయితే రిలీజ్ చేయాలి. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వాటిని వెరిఫికేషన్ అయితే చేయాలి. ఈ వెరిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, 6 స్టెప్ వెరిఫికేషన్ రిమూవ్ చేశామని చెప్పింది అనమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లేకుండా వెరిఫికేషన్ ఎలా చేయాలనే దాని మీద ఒక జియో రిలీజ్ చేసిన తర్వాత, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన ఊస్ అనేది బయటకు వస్తుంది. ఈ లెక్కను చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ నెలలో పెన్షన్లకు సంబంధించిన జియోలు రిలీజ్ అయినా కానీ
తర్వాత మే నెలలో వెరిఫికేషన్ అనేది ఉండి జూన్ లేదా జూలైలో అయితే కొత్త పింఛన్ల యొక్క లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ప్రభుత్వము సంవత్సరానికి 2 దఫాలుగా కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ లెక్కను చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయినా మే నెలలో వెరిఫికేషన్ చేసి జూన్ లేదా జూలై నెలలో ఫైనల్ లిస్ట్స్ అనేటివి కొత్త పింఛన్ లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు చాలా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు అయితే ఎదురు చూస్తున్నారనమాట. దాదాపు 10 లక్షలకు పైగా పెన్షన్లు అనేటివి మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వము ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క 63 లక్షల పెన్షన్లలో దాదాపు ఒక 5 లక్షలకు పైగా బోగస్ పెన్షన్లు అయితే గుర్తించి ఉందని చెప్పి రిపోర్ట్స్ అయితే ఇస్తుంది. అయితే ఈ యొక్క 5 లక్షల పెన్షన్లలో దాదాపు ఒక 2 లక్షల పెన్షన్స్ అనేటివి నికరమైన బోగస్ పెన్షన్లు అయితే ఉండబోతున్నాయి. సో వాటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేసేస్తుంది. ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా పెన్షన్స్ అనేటివి యాస్టీస్గా ఏవైతే ఉన్నాయో అవే కొనసాగిస్తున్నారు. కాకపోతే వృద్ధాప్య పెన్షన్ సంబంధించిన మాత్రం అర్హతలు అనేటివి చేంజ్ అయితే చేయడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ అనేది సో గతంలో 60 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్తున్నారనమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్ అనేది కేవలము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా శుభవార్త అయితే చెప్పవచ్చు. అయితే మీరు 50 ఏళ్ల పెన్షన్ పొందాలంటే మీ ఇంట్లో ఆల్రెడీ ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ అయితే ఉండకూడదు. కేవలము వికలాంగుల పెన్షన్ కనుక ఉన్నట్లయితే మీరు కొత్తగా అయితే ఈ వృద్ధాప్య పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒంటరి మహిళా పెన్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా స్పౌస్ పెన్షన్స్ కూడా రీసెంట్ టైంలో అయితే ఎలక్షన్ కోడ్ వల్ల నిలుపుదల చేశారు. పెన్షన్ల పంపిణీ అయితే జరగలేదు కొంతమందికి. అంటే ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో మాత్రమే మహిళలకైతే పెన్షన్స్ అనేటివి ఆపేశారనమాట. ఈ నెలలో కూడా వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు, లేదండి. స్పౌస్ పెన్షన్స్ అనేటివి మళ్ళీ కూడా ఈ మార్చి నెల తర్వాత ఏప్రిల్ నెలలో అయితే కొనసాగుతాయి అన్నమాట. వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ కొత్త పెన్షన్ల యొక్క విషయంలో. భర్త ఆల్రెడీ పెన్షన్ అనేది పొందుతూ ఆ భర్త యొక్క పెన్షన్ ఆ భర్త చనిపోయినట్లయితే ఆ పెన్షన్ని భార్య పేరు మీద అయితే స్పౌస్ పెన్షన్ కింద మార్చి అయితే ఇస్తున్నారనమాట. సో ఇవి నవంబర్ నుంచి అయితే అమల్లో ఉన్నాయి. సో డిసెంబర్లో కొంతమంది అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా అయితే తీసుకున్నారు. మళ్ళీ తర్వాత ఈ యొక్క జనవరి నెలలో అయితే లిస్టులోకి అప్డేట్ చేశారు. జనవరి నెలలోనే వాళ్ళు పెన్షన్ అనేది తీసుకున్నారు. తర్వాత ఫిబ్రవరి నెలలో కూడా పెన్షన్ అయితే తీసుకున్నారు. తర్వాత ఎన్నికల కోడ్ అనేది పడడంతో మార్చి నెల పెన్షన్ అనేది నిలుపుదల చేసేసారనమాట ఇప్పుడు. సో వారికి కూడా పెన్షన్ అనేది రాదనమాట ఈ నెలలో. సో రేపు నెల నుంచి అయితే వారికి కొత్త అప్లికేషన్స్తో పాటు మరియు పింఛన్లు అనేవి పంపిణీ అయితే జరుగుతుందని ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి పెన్షన్ల పంపిణీకి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు.